బాగున్నారా అంతా? మీలో ఆటో డ్రైవర్లు ఎంతమంది చేతులు ఎత్తండి. నేను చాలామంది సివిల్ టీషర్ట్లు, లోయర్లు, నిక్కర్లు వేసుకుంటే ఆటో డ్రైవర్లు కాదనుకున్నా. ఆటో డ్రైవర్ని ఎలా గుర్తుపట్టాలి? మమ్మల్ని ఎలా గుర్తుపడుతున్నారు? అవునా కాదా? మరి యూనిఫామ్ వేసుకోవాలిగా, యూనిఫామ్ లేకుండా తిరుగుతున్నారు. ఇదే సాయంత్రం పూటలో అయితే ఉదయాన్నో కాదు కదా. ఎప్పుడు వచ్చినా మనం బండి మీదకి వచ్చామంటే ఆటో కంపల్సరీ యూనిఫామ్ వేసుకోవాలి. గత కొద్ది కాలంగా మనం చాలా విషయాలు మర్చిపోయాం. అందుకే మళ్ళీ గుర్తు చేయడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. అవునా? ఎందుకంటే పిల్లల స్కూళ్ళు 2 నెలల నుంచి నడవట్లా. అన్నీ ఇప్పుడే రీఓపెన్ అయ్యాయి. స్కూల్స్ అన్నీ ఇప్పుడే రీఓపెన్ అయ్యాయి. అవునా కాదా? వేసవకాలం తగ్గింది, మళ్ళీ వర్షాకాలం సమస్యలు మొదలవబోతున్నాయి. అందుకే దయచేసి అందరూ కొన్ని విషయాలు గమనిస్తారని చెప్పి మీతో మాట్లాడడం కోసం ఆపాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఎందుకంటే సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మీ దగ్గర నుంచో మొదలవ్వాలి. అర్థమవుతుందా? మీరు ఇంట్లో బయలుదేరి తాళం పట్టుకొచ్చినప్పటి నుంచి మళ్ళీ డ్యూటీ చేసుకొని వెళ్ళే వరకు కూడా ముందు మీ పర్సనల్ సేఫ్టీ, తర్వాత మీ వెహికల్ సేఫ్టీ, తర్వాత మీరు ఎక్కించుకునే ప్యాసింజర్ల సేఫ్టీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తామో, ఈ 3 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటామో ఆటోమేటిక్గా సొసైటీలో సేఫ్టీ కూడా వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ముందు వ్యక్తిగతంగా సేఫ్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు డ్రెస్ వేసుకోవటం మొదలు నుంచి ఆటోకి సంబంధించిన యూనిఫామ్ వేసుకోవటం, ఆటోని ఓవర్లోడింగ్లో తీసుకెళ్ళకపోవడం, డ్రైవింగ్ లైసెన్సు, ఆటో డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని రావడం, ఓవర్లోడింగ్ తీసుకెళ్లకుండా ఉండటం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ మీరు చేసే పనులు. వీటిలో మీరు సవ్యంగా పాటించారనుకోండి, ఏవైతే రూల్ ప్రకారం ఉన్నాయో డాక్యుమెంట్లు క్యారీ చేయటం, ఓవర్లోడ్ వేసుకెళ్ళకుంటాం, తాగి ఉన్నప్పుడు డ్రైవ్ చేయకుండా పోవడం, కొద్దిదానికే కక్కుర్తిపడి రాంగ్ రూట్లో పోకపోవటం, ఇలాంటివి మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా మీ వ్యక్తిగతమైన సేఫ్టీ ఉంటుందా ఉండదా? మీరు పర్ఫెక్ట్గా నడిపితే యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ తగ్గుతాయా తగ్గవా? మనంతటా మనం చేసే తప్పుల వల్ల ఇబ్బంది తప్ప ఇంకేం ఉండదు. అర్థమవుతుందా? 2, మీరు ఎక్కించుకున్న ప్యాసింజర్ సేఫ్టీ. మీరు సేఫ్టీగా ఉంటే సరిపోద్దా? కాదు కదా. మిమ్మల్ని నమ్ముకొని ఎక్కిన ఆడపిల్లలు కానీ, మహిళలు, అర్థమైందా, వృద్ధులు, చిన్నపిల్లలు, ఈ 4 కేటగిరీస్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ పట్ల మీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అర్థమవుతుందా? వాళ్ళని ఎక్కడైనా మర్యాదగా మాట్లాడాలి, మర్యాద దించాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? స్కూల్ పిల్లల్లో మీరు చాలామంది పిల్లల్ని తీసుకెళ్తుంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ లగేజ్ పెట్టడం విషయంలో కానీ, పిల్లల్ని కూర్చోబెట్టడంలో కానీ, వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోకుండా బండి నడపడం కానీ, ఓవర్ స్పీడ్ వెళ్ళటం, ఇలాంటి పనులు చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. దాని పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. అర్థమవుతుందా? ఇంతకు ముందులా యాక్సిడెంట్ చేయగానే ఏదో చలికి జరిగిపోయింది యాక్సిడెంట్ అంటే కాదు. చిన్నల పిల్లల విషయంలో నెగ్లిజెన్స్ ఉంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద సెక్షన్లతో కేసులు కట్టడం జరుగుతుంది. అర్థమవుతుందా? వాళ్ళకి ఏదైనా జరిగినా ఖచ్చితంగా మన నెగ్లిజెన్స్ వల్లే జరిగిందన్న విషయంతో కేసులు కడతారు. అటువంటివి జరగకూడదనే 1కి 10 సార్లు చెప్పడం. పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోండి. అలాగే మహిళలు, వృద్ధులు, తర్వాత ఆడపిల్లలు, పనులు చేసుకునే ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఎక్కినప్పుడు వాళ్ళతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. అర్థమవుతుందా? మీరు తాగి నడపకూడదు, తాగి నడిపి వాళ్ళతోటి మిస్బిహేవ్ చేయకూడదు. అర్థమవుతుందా? అలాంటి కంప్లైంట్లు ఏవొచ్చినా కూడా సీరియస్గా ఇవన్నీ కేసులు అయ్యేవే. మీకు తెలుసో తెలీదో ఆ ఎర్ర చీరరా పచ్చ చీర నాది ఇట్లాంటి మాటలు మాట్లాడటం, మార్కెట్లో అలాంటి ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా తప్పు, చాలా తప్పు. ముఖ్యంగా మన సింగనగర్ ఏరియాలో ఈ ఫ్లైఓవర్ చాలా ఇంపార్టెంట్. మీరు రోజు ఇటు వచ్చి పోవాలి అంటే ఈ ఫ్లైఓవర్ చక్కగా ఉండాలా పాడవాలా? ఈ ఫ్లైఓవర్ జామ్ అయితే మీకు కస్టమర్లు కూడా రారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఎడ్జ్లో ఎక్కించుకోవటం, అవతల ఎడ్జ్లో దించటం, ఈ ఎడ్జ్లో దించటం, ఈ బోర్డింగ్ డీబోర్డింగ్ ఎడ్జ్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్లు వేస్తాం. ఈసారి పక్కాగా ఇక్కడ మనిషిని పెడతాం, కెమెరా పెడతాం. కంపల్సరీగా ఎవరినైనా ఇక్కడ బోర్డింగ్ చేసినా, ఎక్కించినా, దించినా మాత్రం దానివల్ల మీరు ఒక్క నిమిషమే అనుకుంటారు, కానీ సిటీలో ఉన్న 10,000 ఆటోలు తిరుగుతున్నప్పుడు ఎన్ని నిమిషాలు అవుతుంది? ఎంత ఆలస్యం అవుతుంది వెళ్ళే వాళ్ళకి? ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ చాలా నెమ్మదిగా వెళ్ళాలి, ఓవర్టేక్ చేయొద్దు. పైకి ఎక్కిన తర్వాత మనసు మార్చుకొని యూటర్న్లు అస్సలు చేయొద్దు. ఎక్కడ? అదే దాన్ని కూడా మేము క్లోజ్ చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఉంది అనుకుంటే కిందకి రండి. అర్థమవుతుందా? 2 వేస్ ఎప్పుడు ఫ్రీగా వెళ్తూనే ఉండాలి. కింద ఎలా వెళ్తున్నాయో పైన కూడా అలాగే వెళ్ళాలి. దానికి ఖచ్చితంగా మీరందరూ సహకరించాలి. సమస్యలు నేను చూసే చెప్తున్నానండి. మీరు చేయటం మానేయండి. చేసే వాళ్ళ విషయం నేను హ్యాండిల్ చేస్తా. మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు చేయటం మానేయాలి. అర్థమవుతుందా?
ఈ విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేయడం కోసమే ఈరోజు మాట్లాడుతున్నాం. నేను గుర్తు చేస్తాను, మీరు వింటారు, వెళ్ళిపోతారు. 2-3 నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి స్కూల్ పిల్లల విషయం కూడా ప్రత్యేకంగా ఉన్నతాధికారులు అందరూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలియజేయమంటున్నారు. ఎందుకు తెలియజేయటం? మనకు తెలుసు స్పీడ్ వెళ్ళకూడదు, బోర్డులు పెట్టినా పెట్టకపోయినా, కానీ ప్రతి చోట కాషన్ బోర్డులు ఎందుకు పెడతాం? చూసినప్పుడల్లా మనకు ఒక జ్ఞాపకం వస్తుంది. అలాగే మీతో మేము మాట్లాడటం, మీ యూనియన్లతో మాట్లాడటం వల్ల మీ అందరికీ కూడా దీని మీద అవగాహన అన్నది మళ్ళీ మళ్ళీ కలగటం వల్ల మనం ప్రమాదాలు తగ్గించే వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? దాని గురించే మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. ప్రతిజ్ఞ అంటే ఏమి పెద్దదేం కాదు. 2 నిమిషాలు నాతో పాటు మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, దాన్ని పాటించండి. ప్రతిజ్ఞ తీసుకోవటం అంటే మనం పాటించినట్టే. అర్థమవుతుందా?